హాయ్ ఫ్రెండ్స్, యాప్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం మనం 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ మ్యారథాన్ సిరీస్ అనేది ఏఎల్పి టెక్నీషియన్స్ కాదు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అనేది యూజ్ అవుతుంది. సో మీకు 60 days మ్యారథాన్ సిరీస్లో మీకు సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ ప్రకారం ప్రతి టాపిక్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టాపిక్ వచ్చేసి హైట్స్ అండ్ డిస్టెన్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఈ టాపిక్ కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకని ఈ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి, చాలామంది ఈ టాపిక్ అనేది చూస్తేనే భయపడతారు, హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది. సో నేను ఈ క్లాస్లో చాలా ఈజీగా హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి క్యాలిక్యులేషన్స్ లేకుండా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తెలిస్తే ప్రతి క్వశ్చను చాలా ఈజీగా, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో డే 52 అనమాట. అంటే ఈ 60 days మ్యారథాన్ సిరీస్ సంబంధించి 51 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే దయచేసి ఆ రిమైనింగ్ వీడియోస్ మొత్తం చూడండి. నెక్స్ట్ నేను క్లాస్లో ఏదైతే చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు యాప్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ జాగ్రత్తగా రండి. నెక్స్ట్ ఈ ఎక్స్ప్లెనేషన్ టైంలో నేను చెప్పే లాజిక్స్ ట్రిక్స్ అప్లై చేయండి. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని సేమ్ క్వశ్చన్స్ సేమ్ లాజిక్తో ఒక 2 times ప్రాక్టీస్ చేయండి. ఇలా చేయడం ఏమవుతుందంటే మీ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ప్రతి క్వశ్చన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయగలుగుతారనమాట. ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్ చూడండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఈ పర్సన్ ఒక వస్తువుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సూర్యుడు, సన్ ఉన్నాడు. ఈ సన్ను చూస్తున్నాడు, కింద నుంచి పైకి చూస్తున్నాడు. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని ఏమంటారు? అబ్జర్వర్ అంటారు. ఈ టెర్మినాలజీ క్లారిటీగా అర్థం చేసుకోండి. ఏ వస్తువునైతే చూస్తున్నాడో దాన్ని ఏమంటారు? ఆబ్జెక్ట్ అంటారు. నెక్స్ట్ దీన్ని ఏమంటారు? హారిజాంటల్ లైన్ అంటారు. ఈ లైన్ని హారిజాంటల్ లైన్. నెక్స్ట్ ఈ హారిజాంటల్ లైన్ నుంచి ఈ ఆబ్జెక్టు ఈ హైట్లో ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? హైట్ అంటారు. నెక్స్ట్ ఈ అబ్జర్వరు ఈ ఆబ్జెక్ట్ని కొంత యాంగిల్తో చూస్తాడు. సో నేను పైనుంచి కింద నుంచి పైకి చూస్తే దీన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. టెర్మినాలజీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక వస్తువు కింద నుంచి పైకి చూస్తే ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. నెక్స్ట్ అలాగే ఈ లైన్ని ఏమంటారంటే లైన్ ఆఫ్ సైట్ అంటారు. లైన్ ఆఫ్ సైట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఒక వస్తువుని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని అబ్జర్వర్ అంటారు. ఏ వస్తువుని అయితే చూస్తున్నారో దాన్ని ఆబ్జెక్టివ్ అంటారు. కొంత హైట్లో ఉంటుంది ఆ ఆబ్జెక్టు. నెక్స్ట్ అబ్జర్వ్ కింద నుంచి పైకి చూస్తే ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది. ఆ యాంగిల్ ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అలాగే సేమ్ పాయింట్, ఒక అబ్జర్వరు ఇక్కడ ఇంకొక ఒక హైట్లో కొంత వేరే పర్సన్ ఉన్నాడు. ఈ పర్సను ఇక్కడ నుంచి చూస్తున్నాడు, పైనుంచి కింద వరకు చూస్తున్నాడు. సో పైనుంచి కింద వరకు చూస్తే ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది. మనం పైనుంచి కింద వరకు చూస్తే దాన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. బోత్ ఆర్ సేమ్. మనం టెర్మినాలజీతో ఇబ్బంది పడతాం, కానీ యాంగిల్ ఆఫ్ అబ్జర్వర్ అన్న, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న రెండు సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, యాంగిల్ ఉంది. సో పైనుంచి కింద దాకా చూశాడు. ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? తీటా అవుతుంది. సో ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది? తీటా అవుతుంది. ఎందుకని? ఈ 2 lines అనేవి ప్యారలల్ కాబట్టి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అంటారు దీన్ని. ఓకే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్న బోత్ ఆర్ సేమ్. కింద నుంచి పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. పైనుంచి కిందకి చూస్తే దాన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకు 30-60-90 రూల్ ఉంది. ఆ రూల్ కానీ మీకు తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు. సో ఒక హైట్లో ఒక వస్తువు ఉంది. సో ఒక అబ్జర్వర్ చూస్తున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ ఎప్పుడు 90 degrees ఉంటుంది. ఇది 30 degree అయితే ఇది ఎంత ఉంటుంది? 60 degree అవుతుంది. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి, ఇది 60 degree అనుకోండి. ఇది ఎంత అవుతుంది? 90 degree అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 30 degree అవుతుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇది ఆల్వేస్ 90 degrees. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇది 45 degree అయితే ఇది కూడా ఏమవుతుంది? 90. టోటల్ ఓవరాల్గా 180 కాబట్టి ఇది 90, ఇది 45, ఇది కూడా ఎంత అవుతుంది? 45 degree అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి,
యాంగిల్ ఆపోజిట్ యాంగిల్ సైడ్ వాల్యూ యాంగిల్ పెద్దదిగా ఉంటే దాని యొక్క వాల్యూ కూడా పెద్దది అవుతుంది అనమాట. సో ఇది 30 కాబట్టి 30 ఎంత అవుతుంది 1 అవుతుంది. 31 అయితే 60కి ఆపోజిట్ ఈ సైడ్ ఎంత అవుతుంది √3 అవుతుంది. ఇప్పుడు మనం పైథాగరస్ థీరం అప్లై చేస్తే 1² + స్క్వేర్ రూట్ ఆఫ్ √3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, ఇక్కడ ఈ వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఓకే, మనం ప్రతిసారి అన్ని వాల్యూస్ తీసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ఫస్ట్ రేషియోలో రాస్తాం. రేషియోలో రాసిన తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. ఇక్కడ చూడండి 30 డిగ్రీ 1 అయితే 60 డిగ్రీ ఆటోమేటిక్గా ఎంత అవుతుంది √3 అవుతుంది. 90 డిగ్రీ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇక్కడ 45 డిగ్రీ 1, దీనికి ఆపోజిట్ 45 డిగ్రీ సైడ్ అంతా ఇది కదా. సో ఈ 45 డిగ్రీస్ 1 అయితే ఈ 45 డిగ్రీ కూడా ఎంత అవుతుంది 90 అవుతుంది. ఈ 90 డిగ్రీ వాల్యూ ఎంత అవుతుంది √2 అవుతుంది. ఓకే, పైథాగరస్ థీరం అప్లై చేస్తే √1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు √2 అవుతుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఇస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, దీని యొక్క హైట్ 90 అంటాడు. ఈ ఆబ్జెక్ట్కి అబ్జర్వర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో మనం కనుక్కోవాలి. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వచ్చేసి 30 డిగ్రీస్ అంటాడు. ఇప్పుడు మనం వాల్యూ లేకుండా ఫస్ట్ మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి. 30 డిగ్రీ ఇదేమో 90 డిగ్రీ, ఇది ఎంత అవుతుంది 90 డిగ్రీ అవుతుంది. ఇది 60, ఇది 90 కదా. 30కి ఆపోజిట్లో రేషియో ఎంత అవుతుంది, 30కి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది 1 అవుతుంది. 60కి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది √3 అవుతుంది. 90కి ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు చూడండి 1 పార్ట్ అనేది 90 అయితే 1 పార్ట్ అనేది 90 అయితే మనం ఏం కనుక్కోవాలి 2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది 180 అవుతుంది. ఓకే, ఇక్కడ ఒరిజినల్ వాల్యూ మనం తీసుకుండా ఏం చేసాం మనం డైరెక్ట్గా ఆ రేషియోస్ని తీసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాము. నెక్స్ట్ అలాగే ఇంకోటి తీసుకుందాము. సో ఇక్కడ ఈ అబ్జర్వర్కి ఆబ్జెక్టివ్కి మధ్య డిస్టెన్స్ 40 అయితే ఇక్కడ యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీ అనుకోండి. ఈ హార్జాంటల్ లైన్ ఎంత డిస్టెన్సో మనం కనుక్కోవాలి, ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. 30 అయితే ఇది ఎంత అవుతుంది ఆపోజిట్ యాంగిల్ 1 అవుతుంది. 60 యొక్క ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది √3 అవుతుంది. 90 యొక్క ఆపోజిట్ సైడ్ వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది. సో 2 పార్ట్స్ అనేది 40 అయితే ఏం కనుక్కోవాలి ఈ హార్జాంటల్ లైన్ డిస్టెన్స్ √3 పార్ట్ అనేది ఎంత అవుతుంది. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 20 టైమ్స్, క్రాస్గా మల్టిప్లై చేస్తే 20 √3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, ఒక పర్సన్ ఈ హైట్లో ఉన్నాడు. సో ఇక్కడ నుంచి సన్ అతని షాడో ఎక్కడ పడుతుంది ఇక్కడే కదా గ్రౌండ్లో పడుతుంది. హార్జాంటల్ లైన్ ఇలా షాడో పడుతుంది. ఓకే, ఇక్కడ సంథింగ్ యాంగిల్ అనేది ఏదో ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కదా. ఏ యాంగిల్ ఎంత అనుకుంటారు 45 డిగ్రీస్ అనుకోండి. ఓకే, అతని హైట్ ఎంతైతే ఉందో షాడో కూడా అంతే అయితే యాంగిల్ ఎంత అవుతుంది 45 డిగ్రీ అవుతుంది. సో ఇది 45 అయితే దీని యొక్క ఆపోజిట్ యాంగిల్ సైడ్ ఇది కూడా ఎంత అవుతుంది, ఈ సైడ్ ఆపోజిట్ ఇది కూడా ఎంత అవుతుంది 45 డిగ్రీ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అవుతుంది 90 డిగ్రీ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఎటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా యాంగిల్ని రేషియోలో కన్వర్ట్ చేసి ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హార్జాంటల్ లైన్, ఒక చెట్టు ఉందన్నమాట ఈ హైట్లో ఒక చెట్టు ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఈ పెద్ద గాలివాన వచ్చేసి ఆ చెట్టు అనేది ఇరిగిపోతుంది. సో ఇరిగిపోయిన తర్వాత అదేం చేస్తుంది, ఆ ఇరిగిన కొమ్మ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైట్లో కొమ్మ ఇరిగిపోయింది. ఈ పైన ఏదైతే ఉందో ఆ కొమ్మ అది వచ్చి ఎక్కడికి టచ్ అయింది గ్రౌండ్ను టచ్ అయింది. ఇక్కడ యాంగిల్ ఎంత అయింది 30 డిగ్రీ అయింది. సో ఇక్కడ మనం తెలియాల్సిన పాయింట్ ఏంటిది, ఇక్కడ ఈ హైట్లో కొమ్మ ఏదైతే ఉందో ఇదే గ్రౌండ్కి వచ్చి తగిలింది అనమాట. సో ఈ డిస్టెన్సు రెండు ఏంటిది సేమే కదా, రైట్. ఇప్పుడు మనం రేషియోలో కన్వర్ట్ చేద్దాం. ఇది 30 అయితే ఇది ఎంత అవుతుంది 60, ఇది ఎంత అవుతుంది 90 అవుతుంది. 30కి ఆపోజిట్ రేషియో ఎంత అవుతుంది 1 అవుతుంది. 60కి ఆపోజిట్లో ఎంత అవుతుంది √3 అవుతుంది. 90కి ఆపోజిట్లో ఎంత అవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ కొమ్మ ఇంత డిస్టెన్స్లో పడింది, ఈ డిస్టెన్స్ ఇస్తాడు 10√3 అని. ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టోటల్ ట్రీ అంటాడు. ఓకే, సో ఈ లైన్ డిస్టెన్స్ ఎంత ఉంది √3 టైమ్స్ అనేది 10√3 అయితే
ట్రీ యొక్క టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ పార్ట్ ఎంత 1 కదా. సో ఈ పార్ట్ మనకి ఎలా తెలుస్తుంది, ఈ పార్ట్ ఇదే పార్ట్ కదా, ఇక్కడ నేల కానుకుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత 2, అంటే ఈ డిస్టెన్స్ కూడా ఎంత అవుతుంది 2 అవుతుంది. 1 + 2 ఎంత 3 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది. ఈ √3 క్యాన్సిల్, 10 3 ఎంత 30 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే మనం టెర్మినాలజీ తెలియాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇది మర్చిపోండి. ఏది ఇచ్చినా సరే మీరు ఇక్కడ యాంగిలే తీసుకోండి. 30-60 రూల్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. ఇప్పుడు ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రమ్ ఏ పాయింట్ y on a level ground, the angle of elevation of top of a lamp post is 45 degrees. If the distance of point y from the foot of the lamp is 80 meters, the height of the lamp post will be అన్నాడు. సో మీరు క్వశ్చన్ అనేది 1కి 2 సార్లు చదవండి. ఈ 1కి 2 సార్లు చదివిన తర్వాత ఆ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నాడు. ఫ్రమ్ ఏ పాయింట్ y on a level of ground, the angle of elevation of the top of a lamp post is 45 degrees అన్నాడు. సో ఈ హైట్ ఉందన్నమాట. ఫ్రమ్ ఏ పాయింట్ y ఇక్కడ నుంచి తీసుకోండి. ఫ్రమ్ ఏ పాయింట్ y on a level ground, the angle of elevation of a top of a land, ఇక్కడ నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ల్యాండ్ ఇక్కడ దాకా. సో దీని యొక్క యాంగిల్ ఎంత ఇచ్చాడు 45 degrees ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోవాలి, ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ y ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్, ఇది y కదా, ఇది ల్యాంప్ పోస్ట్, ఈ ఫుట్ ఇది ఇదే కదా, ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ ఈజ్ 80 meters ఈ డిస్టెన్స్ ఇచ్చాడు. హైట్ ఆఫ్ ది ల్యాంప్ పోస్ట్ ఎంత, ఈ హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఈ హైట్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇది 45 90 degrees చెప్పారు. ఇది 45 అయితే ఇది కూడా ఎంత అవుతుంది 45 degrees. ఇది ఎంత అవుతుంది 90 degrees. ఈ 45 వాల్యూ ఎంత, ఇది 1 అయితే దీనికి ఆపోజిట్ వాల్యూ కూడా ఎంత అవుతుంది 1 అవుతుంది. 90 ఆపోజిట్ వాల్యూ ఎంత 2 అవుతుంది. ఓకే, సో 1 పార్ట్ అనేది 80 meters అయితే ఏం కనుక్కోవాలి, హైటే కదా, హైట్ కూడా ఎంత 1 పార్ట్. ఈ 1 పార్ట్ కూడా ఎంత అవుతుంది 80 meters అవుతుంది. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, find the angle of elevation of a 200√3 towards top from a point 2 meters away from its base. ఇక్కడ యాంగిల్ కనుక్కోవాలంటే జాగ్రత్తగా చూడండి. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ 200 meters towards top. టవర్స్ టాప్ ఎంత 200 meters, 200√3 meters tops from a point 200 meters away from its base. ఇక్కడ బేస్ తీసుకుంటే ఈ పాయింట్కి ఈ బేస్కి ఎంత డిస్టెన్స్ ఉందంట 200 ఉందంట. అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఈ థీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు రేషియోలో కన్వర్ట్ చేస్తే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇదేమవుతుంది √3 అవుతుంది, ఇది ఎంత అవుతుంది 1 అవుతుంది. 1కి ఆపోజిట్లో ఈ యాంగిల్ ఎంత 30 degrees, √3కి ఆపోజిట్లో యాంగిల్ ఎంత అవుతుంది 60 degree అవుతుంది. మనం కనుక్కోవాల్సిన యాంగిలే కదా, ఆన్సర్ ఎంత అవుతుంది 60. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. లేదు మీరు ఫార్ములా అప్లై చేశారనుకో, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ మీరు సైన్ థీటా అప్లై చేయడానికి కూడా లేదు, టాన్ థీటా అప్లై చేయండి. టాన్ థీటా ఫార్ములా ఏంటిది, పర్పెండిక్యులర్ బై బేస్. పర్పెండిక్యులర్ అంటే ఇదే కదా, పర్పెండిక్యులర్ ఎంత 200√3 బై బేస్ వాల్యూ ఎంత 200. ఈ 200 క్యాన్సిల్ అవుతుంది. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √3 అన్నాడు. √3 అంటే ఎంత, టాన్లో టాన్ 60 degrees అవుతుంది. సో థీటా వాల్యూ కూడా ఎంత అవుతుంది 60 degree అవుతుంది. ఇది జనరల్ అయితే ఇలా చేయాలి. అదే మనం రేషియో ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ అ లేడర్ లీనింగ్ అగెన్స్ట్ ఏ వాల్ ఈజ్ 45 degrees. ద ఫుట్ ఆఫ్ ద ladder ఈజ్ 4√2 meters away ఫ్రమ్ ద వాల్. ద లెంత్ ఆఫ్ ది ladder ఈజ్ అన్నాడు. క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక గోడ ఉంది, ఆ గోడకి ఆనేసి ఒక లేడర్ పోస్ట్ చేశాడు. ఎంత డిస్టెన్స్లో, సమ్ డిస్టెన్స్లో. ఓకే, సో దీని యొక్క గోడకి ఆ నిచ్చెనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది 45 degrees ఇచ్చాడు. అలాగే ఫుట్ ఆఫ్ ది లేడర్ ఈజ్ 4√2 meters అవే ఫ్రమ్ ద వాల్. ఇది ఏమన్నాడు, ఫుట్ ఆఫ్ ది లేడర్ ఇదే కదా లేడర్, దీని యొక్క ఫుట్ ఆఫ్ ది లేడర్ నుంచి వాల్కి ఎంత డిస్టెన్స్ ఉందంట 4√2 ఉంది. ఏం కనుక్కోవాలంట, లెంత్ ఆఫ్ ది లేడర్ ఇదే కదా లెంత్ ఆఫ్ ది లేడర్. సో 45 degreesలో మీరు రేషియోలో కన్వర్ట్ చేయండి. ఇది 45 degrees అయితే ఇది ఎంత అవుతుంది
45 degrees. సో 45కి ఆపోజిట్ ఎంత, ఇది 1, దీనికి ఆపోజిట్ వాల్యూ ఇది ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇది 1, ఇది 1 అయితే 90 డిగ్రీ ఆపోజిట్ ఎంత అవుతుంది, √2 అవుతుంది. ఓకే, మనకి ఏం వాల్యూ తెలుసు, ఈ 1 వాల్యూ తెలుసు. 1 పార్ట్ అనేది 4 √2 అయితే లెంత్ ఆఫ్ ది ల్యాడర్ ఎన్ని పార్ట్స్, √2 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, క్రాస్గా మల్టిప్లై చేస్తే 4√2 ఇంటూ √2. √2 ఇంటూ √2 ఎంత, 2 కదా, 4 2s ఎంత, 8 meters. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ 3√3 meters, height is 60 degrees. How far the building from the tower? ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమన్నాయంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. ఒక బిల్డింగ్ ఉంది, ఒక బిల్డింగు, ఇంకొకటి టవర్ ఉంది అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక బిల్డింగ్, టవర్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే పైనుంచి చూస్తున్నాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. సో ఇక్కడ నుంచి ఏమన్నాడు, ఫుట్ ఆఫ్ ఎ బిల్డింగ్, ఇది బిల్డింగ్ అనుకోండి, ఫుట్ ఆఫ్ ది బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ఏ టవర్, ఇక్కడికి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్న మీరు నెక్స్ట్ ఎలివేషన్ అన్న రెండు సేమ్. ది యాంగిల్ ఎంత ఇచ్చాడు, 60 డిగ్రీ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఈజ్ 32√3. హౌ ఫార్ ఈజ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్. సో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత మనం కనుక్కోవాలి. టవర్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు, 32√3 ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఇది 60 అయితే ఇది ఎంత అవుతుందమ్మా, 30 డిగ్రీ కదా. 30 డిగ్రీస్కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది, 1 పార్ట్ అవుతుంది. 60కి ఆపోజిట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది, √3 అవుతుంది. 90 డిగ్రీస్కి ఎంత అవుతుంది, 2 అవుతుంది. మనకి ఏ వాల్యూ తెలుసు, √3 పార్ట్ అనేది ఎంత అయింది, 32√3 అయింది. ఏం కనుక్కోవాలి, హౌ ఫార్ ఈజ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్. సో బిల్డింగ్ ఇది, సో టవర్ ఇది, బిల్డింగ్. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఎంత, 1 పార్టే కదా. సో ఈ √3 క్యాన్సిల్ అవుతుంది, 1 పార్ట్. వాట్ ఈజ్ ఆన్సర్, 32 meters. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇది √3 ఇది. సో వాట్ ఈజ్ ఆన్సర్, 32 meters ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఏ ట్రీ 12 meters height ఈజ్ బ్రోకెన్ బై ద విండ్ ఇన్ సచ్ ఎ వే దట్ its top touches the ground and makes an angle of 60 degrees with the ground. At what height from the bottom of the earth tree broken by the wind? ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక నేను ఆల్రెడీ చెప్పా కదా, ఏ ట్రీ 12 meter సైజ్ ఒక ట్రీ ఉంది. టోటల్ హైట్ ఎంత, ఈ టోటల్ హైట్ ఎంత, 12 meters హైట్ ఈజ్ బ్రోకెన్ బై ద వైండ్, ఇరిగిపోయింది. సచ్ ఏ వే దట్ ఇట్స్ టాప్ టచెస్ ద గ్రౌండ్ అండ్ మేక్స్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. మీరు ఏమనుకుంటారు, ఈ పార్ట్లో ఇరిగిపోయింది అనుకోండి, ఈ పార్ట్లో ఇరిగిపోయింది. ఈ ఇరిగిపోయిన కొమ్మ, ఈ టాప్ ఇదే కదా, ఇరిగిపోయిన కొమ్మ కిందకు వచ్చేసింది. ఓకే, ఎంత, ఈ డిస్టెన్స్లో ఇక్కడ ఎంత యాంగిల్ కవర్ చేసింది, 60 degree యాంగిల్ కవర్ చేసింది. ఓకే, ఎట్ వాట్ హైట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది ఎర్త్ ట్రీ వాజ్ బ్రోకెన్ బై ద విండ్. సో ఇక్కడ నుంచి ఎక్కడ ఇరిగింది, ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాలి, ఈ పార్ట్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 90 degree అవుతుంది. 30కి ఆపోజిట్ వాల్యూ ఎంత, 1. 60కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది, √3 అవుతుంది. 90కి ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ 2 అయితే పైన పార్ట్ కూడా ఏమవుతుంది, 2 కదా. ఓకే, సో దిస్ ఈజ్ ద టోటల్ హైట్ లెంత్. టోటల్ ట్రీ యొక్క లెంత్ ఎంత అవుతుంది, 2 + √3. ప్రాబ్లంలో మొత్తం టోటల్ ట్రీ యొక్క లెంత్ ఎంత, 12 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, ఎర్త్ నుంచి కింద నుంచి ఎంత డిస్టెన్స్లో ఆ ట్రీ అనేది ఇరిగిపోయిందో కనుక్కోవాలి. ఇంత డిస్టెన్సే కదా, అంటే √3 పార్ట్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రాస్గా మల్టిప్లై చేయండి, 12√3 బై 2 + √3. సో ఆన్సర్ అనేది ఇలా లేదు కాబట్టి మనం ఏం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజ్ చేస్తే ప్లస్ కాస్ట్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. 2 - √3 బై 2 - √3. ఓకే, 12√3 ఇంటూ 2 - √3. ఇక్కడ చూడండి, ఇది a + b ఇంటూ a - b కదా, అంటే a² - b² రాయొచ్చు. 2² అంటే ఎంత, 4 - √3² అంటే ఎంత, 3 కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయండి. 12 2s ఎంత, 24√3 -
12√3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది. 12 3 ఎంత? 36. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హారిజాంటల్ డిస్టెన్స్ బిట్వీన్ టూ టవర్స్ ఈస్ 40 meters. Angle of depression of the top of the first tower when seen from the top of the second tower is 30 degrees. If the height of the second tower is 130 meters, find the height of the ఫస్ట్ టవర్ అన్నాడు. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మొత్తం 2 టవర్స్ ఉన్నాయి. ఈ 2 టవర్స్ అనేవి సేమ్ హైట్ అనేది కాదు. సో ఇదేమో 2 టవర్స్ ఉన్నాయి. ఆ 2 టవర్స్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 40√3 ఇచ్చాడు. 2 టవర్స్కి మధ్యలో 40√3 ఇచ్చాడు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ఫస్ట్ టవర్ వెన్ సీన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ది సెకండ్ టవరు. సో ఇది సెకండ్ టవరు టాపు, ఇదేమో ఫస్ట్ టవరు టాపు. సో ఇక్కడ నుంచి చూస్తున్నాడు, పైనుంచి కింద చూస్తే దాన్ని ఏమంటారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. సో ఇక్కడ యాంగిల్ ఓవరాల్గా ఎంత యాంగిల్ మీట్ అయింది? 30 degrees అయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ద హైట్ ఆఫ్ ది సెకండ్ టవర్ ఈజ్ 130 meters. ఈ ఓవరాల్గా హైట్ ఆఫ్ ది సెకండ్ టవర్ ఎంత ఇచ్చాడు? 130 meters అయితే ఫైండ్ ద హైట్ ఆఫ్ ది ఫస్ట్ టవర్, ఈ హైట్ ఎంత మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, ఇది 30 degrees కదా, ఆటోమేటిక్గా ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? 90 అవుతుంది. 30కి ఆపోజిట్లో రేషియో ఎంత అవుతుంది? 1 అవుతుంది. 60కి ఆపోజిట్లో రేషియో ఎంత అవుతుంది? √3 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది రెక్టాంగిల్ ఫార్మాట్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి కదా. ఓకే, ఇక్కడేమో 40√3 ఉంది, ఇక్కడేమో √3 ఉంది. ఈ √3 పార్ట్స్ అనేది ఎంత? 40/√3 అయింది. మనకేం కావాలి? 1 part కనుక్కోండి. 1 part ఎంత అవుతుంది? ఈ √3 క్యాన్సిల్ అయితే 40 అవుతుంది. ఓకే, సో 1 part అంటే ఈ పార్ట్ వరకు ఎంత వచ్చింది? 40 వచ్చింది. ఇప్పుడు చెప్పండి, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా. ఇక్కడ నుంచి ఇంతవరకు ఓవరాల్ హైట్ ఏమో 130, ఇంతవరకు ఈ హైట్ ఏమో 40. ఇప్పుడు ఈ హైట్ అనేది ఎంత అవుతుంది? 130లో నుంచి 40 తీసేస్తే 90 meters అవుతుంది. ఈ హైటే సెకండ్ హైట్ ఆఫ్ ది ఫస్ట్ టవర్ కదా, ఇది 90 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? 90 అవుతుంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో చూసారు కదా. సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇలాగే సాల్వ్ చేయాలి. సో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా పీడిఎఫ్ కావాలనుకుంటే యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్లో యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.